వెల్కమ్ టు షాడో న్యూస్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జింకలగూడెం గ్రామంలో అల్హజ్ సయ్యద్ మదార్ సాహెబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా 600 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమలాయపాలెం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భారీ స్థాయిలో మైనారిటీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో అల్హజ్ సయ్యద్ మదార్ సాహెబ్ ట్రస్ట్ నిర్వాహకులు, హైదరాబాద్ నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రేటర్ ఇన్ఫ్రా సంస్థ అధినేత షేక్ ఇమాం మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబానికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అండగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, తిరుమలాయపాలెం ఎస్ఐ రామలింగారెడ్డి, జింకలగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. गरीब बच्चा की शादी, हॉस्पिटल मिनिमम वेजेस अब साहब कैसा भी कर रहे हैं शिवराम कृष्ण भाई, तो हॉस्पिटल में कोई भी गए तो మన మండలం నుంచి ఎవరు పోయినా కానీ మీరు బాగా సపోర్ట్ చేస్తారన్న, అది చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే మా నాన్నగారు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా సేమ్ అన్నవాళ్ళ దగ్గర హాస్పిటల్కి వెళ్ళాము. ఇమ్మీడియట్ గా తాయకరెడ్డి సభ రావడము, అన్న రెస్పాండ్ కావడము ఫాస్ట్ జరిగినాయి. అంటే పైసలు ఉన్నాయా లేవని చూడకుండా ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ కావడం ముఖ్యం మనది. అందుకని మన శివరాం భాయ్కు ఈ మండల ప్రజల నుంచి, నా నుంచి బాగా థ్యాంక్స్ బ్రదర్. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మనం అందరం కలిసి చేస్తేనే నీడీ పీపుల్స్ కు హెల్ప్ ఉంటుంది. మనం అయితే సమాజంలో ఒక కమ్యూనిటీ కాదు, అందరూ కుల మతాలకు అతీతం కాకుండా ఎవరైతే వాళ్ళకు సహాయం అందిస్తామో వాళ్ళందరూ మాకు దీవెనలు ఇస్తారని చెప్పి మేము మీ యొక్క దీవెనలే మాకు కావాలి. మీ వైపు నుంచి మాకు ఎలాంటి సహాయం అవసరం లేదు, మీ దీవెనలు ఉంటే మాకు చాలు. आपका दुआ हमारे को बस है, हमारे वालिद साहब के लिए, हमारे खानदान के वास्ते, सबके लिए, गांव के वास्ते. गांव लोग जब लोग सैयद नगर में जितने भी लोग मुसलमान भाई है, सब लोग खुशी खुशी मिलजुल के रहना, मिलजुल भाईचारा. आजू बाजू हमारा गोलतांडा है, गोपागुड़ा है, पूरा मंडल में कई लोग आए. माइनॉरिटी फैमिलीज कम है, 600 फैमिलीज है, रिमेनिंग फैमिलीज पूरे नॉन मुस्लिम्स है. सब लोग भाईचारा एक మెసేజ్ जाना, ముస్లిమ్స్ అంటే ఇలా ఉంటారు, సేవా దృక్పథంతో ఉంటారు, అందరికి సాయం చేస్తారని చెప్పి ఒక మెసేజ్ అన్నది వెళ్ళాలి. ఎందుకంటే మైనార్టీ మీడియాలో వచ్చినట్టు, పేపర్లో వచ్చినట్టు మైనార్టీస్ అన్నది ప్రపంచానికి కానీ ఎక్కడ కానీ హాని కాదు. మైనార్టీస్ అన్నది అందరూ సేవా దృక్పథంతో. इससे पहले ये था जो भी अमानत है मुस्लिम्स के पास रखे जाते थे लोग, ऐसा अपने पास अभी भी అరే ముస్లిమ్స్ దగ్గర, మైనార్టీస్ దగ్గర పోతే వీళ్ళు నమ్మకంగా ఉంటారని చెప్పి ఆ ఒక్క పేరు మనం అందరం సంపాదించాలి. మనం అందరము ఎవరు ఆస్తులతోనో కోట్లతోనో ఎవరు పుట్ల, అందరము పేద కుటుంబాల నుంచి, రైతుల కుటుంబాల నుంచే మనము అందరం వచ్చినాము. ఆ యొక్క దృక్పథం ఉంటే అల్లా తాలా కూడా మనకు పైసలు ఇస్తాడు. మనం చేసే దాంట్లో ఖర్చు పెడితే మనం సంపాదించిన దాంట్లో 2% జకాత్ మనకు अपने तो है जकात. और स्पेशली ये जो हम लोग रेशन किट दे रहे, जकात के पैसे नहीं होते. लोग समझिए जकात के पैसे दे रहे बोल के, रेशन किट जकात के नहीं, जकात अलग देते हम लोग. रेशन की खाली सवाबे जारिया के वास्ते दे रहे हम लोग, वो भी आप लोग दिमाग में कुछ रहे तो वो भी निकाल दो. हम लोग जकात के पैसे रेशन किट में नहीं दे रहे. अपने मुस्लिम में एक फर्ज है जकात, अपने जितने भी कमाए उसमें 2% देना. इंशाअल्लाह अपन सब निकाले ना, अल्लाह ताला ऑटोमेटिक बरकत देता. మీకైతే తెలుసు, అందులో ఏదైనా బావిలో నీళ్లు ఓడితేనే తీసేనే కొత్త నీళ్ళు వస్తాయి. అదే స్టాక్ ఉంటే అంతే ఉంటాయి, అవునా కదా? అందుకని మన దాంట్లో, మనం సంపాదించిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు మన స్తోమతను బట్టి 10 రూపాయలు, 20 రూపాయలు అందరం సహకారాలు అందించుకోవాలి. ఒకరు అందరూ మంచిగా ఉండాలా. आता जो रमजान को सब लोग, आप लोग को एडवांस रमजान मुबारक. सब लोग रमजान खुशी खुशी बनाना. अल्हम्दुलिल्लाह, अल्लाह से दुआ करना हमारे वालिद साहब को मग़फ़िरत करे, हमारे वालिद साहब को जन्नत में दाखिल फरमाए. और हर एक आदमी भाईचारा. अब आजू बाजू अपने लोग नॉन मुस्लिम गांव में आजू बाजू वाले बुला के शीरपुआ पिलाना, खाना खिलाना, ये सब आप लोग खुशी खुशी रमजान बनाते बोल के मैं उम्मीद कर रहा हूँ. सबको अड्वांस हैप्पी रमजान मुबारक. ఓకే, ఈ కార్యక్రమానికి వచ్చి మనం మీడియా మిత్రులందరూ అంటే 2 గంటల నుంచి సహనంగా ఉన్నారు. థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ. ఈ ప్రోగ్రామ్ వచ్చిన శివరాం భాయ్కు, మన అందరికి పెద్దలందరికీ, ఈ స్టేజ్ అలంకరించిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. శివరామకృష్ణ గారికి
ధన్యవాదాలు. గత 5 సంవత్సరాలుగా ఈ గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో, అలాగే అది రంజాన్ కిట్ల పంపిణీ అయితేంది, క్రికెట్ పోటీలు అయితేంది, ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య నోటు పుస్తకాల పంపిణీ అయితేంది, ఏదైనా కూడా జరిగినప్పుడు ఈ మండల వాసిగా నేను కూడా ఈ ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ఎస్ఐ రామలింగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. జింకలగూడ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన ప్రజలందరికీ రంజాన్ పండుగ సందర్భంగా ఈ తోఫా అందజేస్తున్నందుకు వారికి ముందుగా అభినందనీయమండి. దీని ద్వారా సమాజంలో సేవ చేసుకునే అదృష్టం వారికి దొరికినందుకు అభినందిస్తూ జింగలగూడెం గ్రామ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది.